మూఢబుద్ధి అయి స్త్రీ వశవర్తి అయి భ్రాంత చిత్తుడై ఉన్మత్తుడై ఆ విధంగా కలిగి ఉండవచ్చు. భ్రాంతులు కూడా వాడి మాటలు బుద్ధిమంతులు పరిగణించడానికి వీల్లేదు కదా అన్నయ్య. అందులో అధర్మంగా నాకు ఇవ్వడం అధర్మం కదా. నీ ఉండగా పెద్ద కుమారుడు ఉండగా చిన్న కుమారుడికి రాజ్యం ఇవ్వడం అనేటువంటిది అధర్మం కదా. ఆ మాటను సత్యమని భావించిన అవసరం లేదు కదా అనే భరతుడు అనగా అప్పుడు రాముడు చెప్తూ ఉన్నాడు, నాన్న తప్పు మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవాలి. నస్త్రీజితః పితా బ్రూయాన్ నకామీనైవ మూఢధీః పూర్వం ప్రతిశ్రుతం తస్యై సత్యవాదీ తదో భయాద్. మన తండ్రి గారైనటువంటి దశరథుడు ఎప్పుడు కూడాను సత్యవంతుడు, కామవశీభూతుడు కాదు సుమా, మూఢమతి అసలే కాదు. ఆయన మహాసత్యవ్రతుడు. ఎప్పుడు కూడా తన నోటి నుంచి ఎప్పుడైతే ఒక మాట వెలువడుతుందో ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి వాడు, ఆడిన మాట తప్పని వాడు. నీవన్నట్లుగా అతడు పలకలేదు. అతడు తన పూర్వ ప్రతిజ్ఞానుసారమే తల్లి కైకేయికి వరమునిచ్చిన మాట కట్టుబడి ఉండి ప్రతిజ్ఞాభంగములకు విరచి ఈ విధంగా గావించినాడు. అంటే మనం ఒక మాట అనుకున్నాము గతంలో, కైకేయి తండ్రికి కూడాను ప్రతిజ్ఞ చేసినాడు అని. ఏమిటి? అప్పటికి కౌసల్యకి సుమిత్రకు సంతానం లేదు. కైకేయిని భరించినాడు. కైకేయిని ఇచ్చి వివాహం చేయమని అడగగా ఆ కైకేయి మహారాజు కైకేయి తండ్రి అది వరం అడిగినాడు. ఏమిటి? కైకేయికి కలిగిన సంతానం ఉన్నదే నీవు రాజ్యాభిషేకం చేయవలను, అది నువ్వు మాట ఇవ్వాలి అని చెప్పి దానికి నువ్వు ప్రతిజ్ఞ చేయమని చెప్పి ఆ మాట తీసుకున్నాడు కదా. కానీ దాంట్లో ఒక చిన్న కిటుకు ఉన్నది. ఏమిటి అంటే ఇప్పుడు కౌసల్యకు సుమిత్రకు సంతానం లేదు. కౌసల్యకు సుమిత్రకు సంతానం కలిగి ఆ కైకేయికి సంతానం కలిగితే తప్పకుండా నీ వంటగా చేస్తాను, కానీ నీ యొక్క ధర్మం కూడా పడుతుంది సుమా. నీవు నాకు ఈ మాటను అప్పుడు జ్ఞాపకం చేస్తేనే ఇది వర్తిస్తుంది. నీవు నాకు ఆ సమయంలో రాజ్యపట్టాభిషేక సమయంలో ఇది నీవు నాకు జ్ఞాపకం చేయవలేను. నీవు జ్ఞాపకం చేసి నువ్వు అప్పుడు కోరితే, జ్ఞాపకం చేయమని కాదు, జ్ఞాపకం చేసి నీవు అప్పుడు కోరితే ఆ విధంగానే భరతుడికి నేను రాజ్యపట్టాభిషేకం చేస్తాను. చాలా తెలివైనటువంటి వాడు. ఆ సమయంలో అలాగే దాన్ని ఎట్లా అంటే ఒక మాటని రెండు విధాలుగా చెప్పవచ్చు. సత్యము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి, ధర్మానికి విరుద్ధం కాకూడదు. అది ఆ మాట మళ్ళీ అని దశరథ మహారాజు ఇప్పటివరకే సంతానం లేదు, కానీ రాజ్యపట్టాభిషేకం చేసే సమయంలో నీవు ఆ సమయంలో కోరితే అనేటువంటి ఒక ఇఫ్ కండిషన్ పెడతారు కదా. అందుకనే భరతశత్రుఘ్నుడు లేని సమయంలో రాజ్యపట్టాభిషేకానికి సన్నాహాలు చేస్తారు. అప్పుడు ఎవరు? దశరథ మహారాజు. అయితే అయినప్పటికీ కూడాను కైకేయికి ఒక మాట ఇచ్చి అక్కడ ఎదుర్కొన్నాడు కదా, వరప్రదానం చేసి కదా. ఆ ప్రతిజ్ఞాభంగంలోకి విరచి ఈ విధంగా గావించినాడు. ఎవరికి? కైకేయికి ప్రతిజ్ఞ భంగము చేయకూడదు, సత్యంపై నిలబడేటువంటి వాడును కదా అని చెప్తున్నాడు. మహాత్ములకు నరకము ప్రాప్తించిన భయం కన్నను సత్యపాలన చేయకూడదు వలనే ఎక్కువ భయంగా ఉంటుంది. మహాత్ములకి మహానుభావులకి ఏమిటంటే, అయ్యో నేను ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నా లేదా, నా పరిపాలన ఎక్కడైనా అధర్మం ఉన్నదా అనేటువంటి భయం ఎక్కువ ఉంటుంది వారికి.
వారికి నరకం భయం ఉండదు, సావు భయం, మృత్యు భయం అంతకన్నా ఉండదు. కానీ నా రాజ్యంలో ఎక్కడైనా అధర్మం జరుగుతున్నదా, అధర్మం జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నిరంతరం అదే ధ్యాసతో ఉంటారు మహానుభావులు, మహాత్మైనటువంటి వారు. కావున నేను కూడా తండ్రి మనకు తల్లికి ఇచ్చిన వరదానం సత్యము చేయించు ఉన్నాను. జ్యేష్ఠ కుమారుని కదా, తండ్రి యొక్క మాట నిలపడము, వారి యొక్క ప్రతిజ్ఞ నిలపడం కూడా నా ధర్మం కదా. నేనే ధర్మం తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు? ధర్మం చెప్పి తప్పి జీవిస్తారు. అయినా భరత, నేను కనుక ధర్మాన్ని తప్పి ఈ అరణ్యవాసాన్ని తిరస్కరించి నేను ఇప్పుడు అయోధ్యకు వచ్చినట్టయితే ప్రజలు నా గురించి ఏమనుకుంటారయ్యా? నేను రఘువంశంగా జన్మించినటువంటి వాడు, గొప్పైనటువంటి రఘువంశం జన్మించినటువంటి నా తండ్రి వాక్యమును అసత్యం చేయడం తగదు అని రాముడు చెప్పిన దాన్ని విని భరతుడు రాముడితో కలుగుతున్నాడు. ఈ విధంగా సువ్రత, తండ్రి గారి ఆదేశం అనుసరించి నేను నీ ప్రతినిధిగా జటావళకధారి 14 సంవత్సరం అరణ్యవాసం నేను చేస్తాను. మీరు సుఖంగా రాజ్యం అనుభవించుడు, రాజ్యపాలన చేయుడు, అది ఏ ధర్మం. తండ్రిగా నీకు రాజ్యమును నా వనవాసం ప్రసాదించినట్టు రాముడు చెప్తున్నాడు. అప్పుడు శ్రీరామువాచ, తండ్రిగా నాయనా భరత, వద్దు నాయనా, తండ్రిగా నీకు రాజ్యమును వనవాసం నాకు ప్రసాదించినాడు. ఇప్పుడు నేను దీనికి వ్యతిరేకంగా చేసినచో అది అసత్యముగానే ఉండిపోదు కదా. అప్పుడు భరతుడు చెప్తున్నాడు, మంచిది. ఆ భరతుడు అహమప్యాగమిష్యామి సేవేత్వా లక్ష్మణో యథా నోచేత్ ప్రాయోపవేశేన త్యజామ్యేతత్కలేవరం. మంచిది, నువ్వు అట్లుంటావా? నా మాట విను అన్నయ్య. నేను ఇప్పుడు వనమునకు వచ్చి లక్ష్మణుడితో సమానంగా మీకు సేవ చేసదను. నేను కూడా నీవు లేని రాజ్యంలో నేను ఉండలేను, నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను. కనుక నేను కూడా లక్ష్మణుడితో సమానంగా అన్నపానీయాలు వదిలి నేను కూడాను నీతో సమానంగా బలకలధారిని అయి కందమూలాలు భుజిస్తూ నీకు సేవ చేసుకుంటాను. లేదా మీరు దీన్ని అంగీకరించరా, ఈ శరీరం ఇక్కడనే పరిత్యజిస్తాను, దేహత్యాగం చేసేస్తాను అని తన యొక్క కఠినమైన నిర్ణయంను ప్రకటించినాడు. ఎంతటి భాగ్యశాలి అండి! ఏ విధంగా అన్న ఎంత గౌరవం, ఇంత భక్తిభావం మనస్సులో అదే తలంపుకొని నిలుపుకొని అతడు ఎండలో దర్భలు పాచి పూర్వాచముఖుడై హఠముగా కూర్చుని ఉన్నాడ, ముండిగా కూర్చుని ఉన్నాడ. భరతుని యొక్క హఠము చూసి రామచంద్రుడు మిక్కిలి చాలా ఆశ్చర్యాన్ని పొందినాట, విస్మితుడైపోయినాట. తమ్ముడు అంటే ఇలా ఉండాలి అని మనస్సులో అనుకుంటూ అంతగా తన కులగురువైన వశిష్ఠునికి తను సముక్తి చేసినాట. తెల్లది ఏమిటయ్యా గురువర్యా, ఇదే కాపాడు స్వామి, నీవే వాడికి ఏదో ఒకటి చెప్పి వాడి యొక్క మూర్ఖత్వ హఠమును కాస్త మరల్చి మమ్మల్ని కాపాడమని వశిష్ఠుని చేతులు జోడించి వశిష్ఠుడిని కన్నులతోనే ప్రజ్ఞతో ప్రార్థించాట ఆ రామచంద్రమూర్తి. అప్పుడు వశిష్ఠుల వారు జ్ఞానంలో శ్రేష్ఠుడు వశిష్ఠుడు భరతుడిని, నాయనా భరత ఒకసారి లాగా అని పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అప్పుడు చెప్తున్నాడు భరతుడు. చెప్పక తప్పదు, ఇది ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి విషయం. ఇప్పటివరకు నీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పవలసిన సందర్భం వచ్చింది, నీకు చెప్తున్నాను. భరత వినుము, ఈ విషయం చాలా సునిశ్చితమైనటువంటిది, అతి రహస్యమైనటువంటిది. ఆయన మీ అన్నయ్య రాముడు ఎవరో కాదయ్యా, రామో నారాయణ సాక్షాత్ బ్రహ్మణా యాచితః పురా రావణస్య వధార్థాయ జాతో దశరథాత్మజః.
నారాయణుడే మీ అన్నయ్య రాముడిగా అవతరించినాడు. ఈ భూమి మీద దశరథుడి పుత్రుడిగా జన్మించినాడు. ఆ ప్రభువు రావణ వధించులని దశరథుడి పుత్రుడు రూపంలో జన్మించినాడు. అలాగే ఆ సీతాదేవి వదినమ్మ సీతాదేవి ఎవరో కాదు, యోగమాయ లక్ష్మీదేవియే సీతాదేవిగా అనే పేరుతో జనకుడు కుమార్తెగా అవతరించింది. ఆదిశేషుడు లక్ష్మణుడి రూపంలో జన్మించి ఆ స్వామిని అనుసరించుతూ ఉన్నాడు. ఆయన రావణ సంహరింపబడేదని తెలిసినాడు కనుక నిస్సందేహంగా ఈ అరణ్యవాసం చేయవలసిందే. కైకేయి వరము నొసగుట, నిష్ఠురమైన ఆమె పలుకులు మొదలగు కార్యలన్నీ కూడా దేవతల యొక్క ప్రేరణ చేత కలిగినవే. అవన్నీ కూడా దైవ కృత్యములే కాని వేరు కాదు. లేచో లేకపోతే మీ తల్లి కైకేయి ఆధారంగా పెరుగుతుందా? నీవంటే ఎంత ప్రేమ ఆ కైకేయి తల్లికి. కనుక నాయన నీవు రాముని మరణించు, పట్టుదలను వదిలిపెట్టుము. తనుతో కూడా ఈ గొప్ప సైన్య సమేతులై అయోధ్యకు తిరిగి వెళ్ళవలసింది. రాముడు కూడా రావణుని అతని కులమును సహా సంహరించి అక్కడి నుండి శీఘ్రంగానే అయోధ్యకు తిరిగి చేరుకొను అని చెప్పగా గురువు యొక్క వచనములకు బద్ధుడై, గురువు మాట వినవలసింది ఎంతటి వాడైనా గురువు మాటలు. ఇది శ్రుత్వా గురోర్వాక్యం భరతో విస్మయాన్వితః గత్వా సమీపం రామస్య విస్మయోత్పుల్లలోచన. గురువు యొక్క వశిష్ఠుని యొక్క మాటలు విని నమస్కారం చేసుకుని మిక్కిలి విస్మయంలో ఆశ్చర్యంలోని సంతోషంతో, మా అన్నయ్య సాక్షాత్ విష్ణుమూర్తిగా ఆ నారాయణుడే నా కన్నగా జన్మించాడా అనే ఆనందంతో ఆయన సన్నిధికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసుకుని ఈ విధంగా బ్రతుకుతున్నాడు. అన్నయ్య చాలా ఆనందం అని ఆయన కూడా మహానుభావుడు, చాలా తెలియనివాడు, సంస్కారి. అప్పుడు ఈ విధంగా అంటున్నాడు, అలాగే అన్నయ్య పాదుకే దేహి రాజేంద్ర రాజ్యాయ తవ పూజితే తయోసేవాం కరోమ్యేవ యావత్ ఆగమనం తవ ఇత్యుక్త్వా పాదుకే దివ్యే యోజయామాస పాదయోః రామస్తతే తదో రామో భరతాయాతి భక్తిదః. అన్నయ్య అలాగే నీవు అలాగే రావణ రాక్షస సంహారం చేసి నీవు 14 సంవత్సరాలు తిరిగి రమ్ము, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నాది కూడా కండిషన్, దానికి మీరు ఒప్పుకోవాలి. ఏమిటి? మీరు తిరిగి వచ్చే వరకు కూడాను రాజ్యము కొరకు జగత్పూజ్యములైన మీ చరణ పాదుకలను నాకు ప్రసాదించు. మీరు అయోధ్యలో తిరిగి వచ్చినంత వరకు కూడా నేను వీటినే సేవించుకున్నాను, మీ పాదుకలనే సేవించుకున్నాను అని పలికినటువంటి భరతుడు ఆ రాముడు ఆనందం పొందాడు ఆ భరతుని యొక్క మాటలు. ఆ ప్రభువు చరణములందు 2 దివ్య పాదములు తొలగినాడ. రామచంద్రుడు భరతుని మీద మిక్కిలి భక్తి భావములను మెచ్చి ఆ పాదులను మిగుల ప్రేమతో అతనికి ప్రసాదించినాడ రామచంద్రమూర్తి. భరతుడు రత్నములచే పొదుగబడినటువంటి ఆ దివ్య పాదులను తీసుకుని మరల శ్రీరామచంద్రునికి ప్రదక్షిణము చేసి పదే 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 అలా వెనక్కి నడుస్తూ నమస్కారం చేస్తూ వెనక్కి నడుస్తూ నమస్కారం చేస్తూ మళ్ళీ నమస్కారం చేస్తూ మళ్ళీ వెనక్కి నడుస్తూ, అంటే పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి నడుస్తూ మళ్ళీ నమస్కారం చేస్తూ మళ్ళీ వెనక్కి నడుస్తూ ప్రణామాలు చేశాడు. భక్త్యావేశమున కంఠము గద్దెము కాగా రామా చెప్తున్నాడు రామా నాగవిష్ణు రామ ప్రవిశామి మహానలం.
14 ఏళ్ళు దాటిన మీదట మొదటి రోజున సూర్యోదయం జరిగే లోపుగా నీవు అయోధ్యకు రావలను. ఒకవేళ రానిచో నేను అగ్ని ప్రవేశం చేయుదును, ఇదే నా ప్రతిజ్ఞ అని చెప్పినాడు ఆ ప్రజలు రాముడు. అలాగే నాయనా సరే మంచిది నాయనా, అలాగే తప్పకుండా వస్తాను అని ఆ రామచంద్రమూర్తి భరతునికి పరివారానికి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత బుద్ధిమంతుడు భరతుడు శత్రుఘ్నులతో వశిష్ఠులతో సైన్యముతో తన తల్లులతో మంత్రులతో కూడి అయోధ్యానికి ప్రయాణమైనాడు. అదే సమయంలో కైకేయి కూడా ఏకాంతమైన చెల్లి గురించి కన్నీటితో కథ చెప్పినది రామదేవి అన్నాడు. రామచంద్ర రామ, మాయ నా బుద్ధికి మాయామోహితమై అయినటువంటి కారణం వలన అల్ప బుద్ధిని నేను నీ రాజ్యాభిషేకములకు విఘ్నం కలిగించుతున్నాను. నీవు నా కుటిలత్వమును క్షమించు. సాధుజనులు సర్వదా క్షమాశీలురయ్యుందురు కదా. నీవు సాక్షాత్ మహావిష్ణుడవు, ఇంద్రియములకు అగోచరుడవు, పరమాత్ముడవు, సనాతన పురుషుడవు. నీ మాయామానుష రూపముతో సమస్త ప్రపంచము మోహింపజేయుచుందు. నీ ప్రేరణతోనే మానవులు శుభాశుభ కర్మలు చేయుచుందురు. ఈ సమస్త విశ్వము నీ ఆధీనమైనదే. నీ ఆధీనమైనందున జగత్తు అస్వతంత్రమైనది. కావున జగత్తు ఏమీ చేయలేదు. సూత్రధారణ ఇచ్చానుసారమే కృత్రిమమే నాట్యకర్తలు కదులుచుకుందురు. యథా కృత్రిమ నర్తక్యో నృత్యంది కుహకేచ్ఛయ. ఆట బొమ్మలు ఉంటాయి. కృత్రిమమైనటువంటి నర్తకి అంటే ఆట బొమ్మలు డబ్బడబ్బడబ్బడ వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. అవి మనం ఎలా వేసుకుంటామో మనల్ని కూడా ఆ నారదమూర్తి విధంగా చేస్తూ ఉంటాడు. ఆశ్రమంలో గురువుగా చెప్తూ ఉంటాడు. ఒక ప్రతి పాఠంలో రాశారు. ఆట ఆడగా జగన్నాటక రంగాన నన్ను నీ వంపిన నాటి నుండి తత్పాత్ర తన్మయతతో, అంటే అసలు విషయం తెలియక ఆ పాత్రలో తన్మయత్వం పొంది రాగిని పలు విధముల రాగగతుల అని అంటారు గురుదేవుడు. అంటే మనము ఈ జగత్తుకు వచ్చిన తర్వాత ఆ పాత్రలో లీనమవుతాం. ఈ జగత్తే నాది, ఈ బంధువులే నావారు అనుకుంటారు. ఆ పాత్ర ఆ సినిమాలో పాత్ర చేస్తారు కదా, యాక్టింగ్ చేస్తారు. రాముడి వేషం, రావణాసుడి వేషం వేస్తారు. అద్భుతంగా ఆ పాత్రలో ఉన్నంత వరకు. మీరు కూడా ఇక్కడ ఒకసారి చేసినారు కదా, ఈశ్వరుడి పాత్రలో చేశారు మందులు. మన మీరు చేశారు, ఎందరో చేశారా. ఆ పాత్ర ఉన్నంత వరకు మనం కూడా ఆ పాత్రలో లేమవుతాం. ఆ పాత్ర అయిపోగానే మళ్ళీ సామాన్యంగా ఆయన ఇంతవరకు నువ్వు చేసింది పాత్ర ఓ నాటకం నిజం కాదు అనేటువంటి బుద్ధి మనకు తెలుస్తుంది. అలాగే ఈ అజ్ఞానం ఆవరించి ఉన్నంత వరకు కూడా మనము అందులో లయమవుతాం, పాత్రలో లయమవుతాం. అంటే ఏం లేదు, జగత్తులో మనం జన్మించడం పోవడం, ఈ రెండే సత్యం. మిగతా అంతా నాటకం అని నాట్యకర్తలు కదులుచూదు. ఆ విధంగానే ఈ ప్రపంచమంతా కూడా పరతంత్రముడు చేత మీ ఇచ్ఛానుసారమే ప్రవర్తించును. ఆ నాట్యము అంటే డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఏ విధంగా రాస్తే ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ జగత్తులో డైరెక్టర్ ఎవరయ్యా? సూత్రధారి. డైరెక్టర్ అంటే సూత్రధారి. ఆ జగన్నాటకాన్ని జగన్నాథుడు. అలాగే నానా రూపములు దాల్చి మాయానర్తని కూడా నీ ఆధీనురాలై నీ ఆడుతున్నట్లే ఆడుతూ ఉంటుంది కదా. శత్రుదమన దేవకాన్ని మెలగోర్చుకో, మీ చేతనే ప్రేరితురాలని ప్రేరేపబడిన దాన్ని పాపినకు నేను దుష్టబుద్ధితో పాపకార్యము ఉడరించుకుని దేవతలకు సైతము గోచరులుగా నింపులను నేను ఎలా గుర్తించగలుగుతాను? నేను గుర్తించలేకుంటుని. మీరు దేవతలకు సైతం మనోభాక్తులకు అందని వారు, దేవతలకు కూడా అందని వారయ్యా. నేను అల్పబుద్ధిగా దాన్ని నేను ఈ విధంగా ఆయన గుర్తించలేకపోయాను. ఓ విశ్వేశ్వర అనంత నన్ను రక్షింపు. జగన్నాథ నీకు నమస్కారములు ప్రభు. మీ శరణాగతను మీ
అజ్ఞానం బంధములు మోహాన్ని ఖండించవే స్వామి అని కోరుతున్నారు ఆ కైకేయి. ఆ కైకేయి మాట్లాడినటువంటి మాటలు రాముడు చిరునవ్వుతో ఇలా అంటున్నాడు, అమ్మా నువ్వు పలికినది సత్యమే, నన్ను గురించి నీవు పలికినంత అసత్యముగా సత్యమే, నా ప్రేరణ చేతనే దేవకార్య సిద్ధికి నీ నోట అలాంటి మాటలు వచ్చినవి, ఇందులో నీ దోషమేమీ కూడా లేదు. ఇక నీ వెళ్ళుము, అహర్నిశలు హృదయమున నన్ను భావన చేయుడు, నా యొక్క నామాన్ని రామనామాన్ని జపిస్తూ ఏ విషయం ఆసక్తి లేని దానిపై నా ఇంద్రి భక్తి వలన నీవు శీఘ్రముగా ముక్తురాలు అయ్యదు. నేను సర్వత్రా సమదర్శులను, నాకు ఎవరు కూడా ప్రియమైన వారు కానీ అప్రియులు కానీ నాకు ఎవరు కూడా లేరు. గారడివాడు మాయతో తాను సృజించిన వస్తువులన్నీ మిథ్య. గారడి అంటే ఏమంటారు, మ్యాజిక్ చేసేటువంటి వాడు. వాడు తక్కువ ఖర్చు వేస్తాడు, దాన్ని సృష్టిస్తాడు, మళ్ళీ ఖర్చు వేస్తాడు, దానికి ఇంకోటి వస్తుంది. అది వాడికే తెలుసు, నేను గాడి చేస్తున్నానని వాడికి తెలుసు. చూసుకోండి చూసుకో వాడికి ఏంటంటే ఆ సత్యం అనుకుంటారు. అలాగే తాను చేసిన వస్తువులు వాడే మిథ్యా కల్పితం అంటే అవే కల్పితం చేస్తూ ఉంటుంటాడు. ఆ విషయం చేయడం వల్ల వాడి ఎందు రాగద్వేషములు లేక వాడు అక్కడ డబ్బు పైసలు అక్కడే పైసలు సృష్టిస్తాడు, డబ్బులు సృష్టిస్తాడు. నిజంగానే డబ్బు నిజమే అయితే వాడు గాడి అవసరం పడలేదు, వాడు సృష్టించుకొని వాడే గ్రహించవచ్చు. ఆ విషయాలను చూసి వాళ్ళు తెలియదు, చిన్న కొడుకు అంతా అబ్బా ఇంత అద్భుతం చేస్తుంది, నిజంగా డబ్బులు నిజమైన డబ్బులు సృష్టించాడే అనుకుంటుంటారు. అదేవిధంగా నాకు దేనిందు రాగములు కానీ ద్వేషములు కానీ లేవు అనగా సమస్త దృశ్య పదార్థములు కూడా సమస్తం కూడా కనిపించేటువంటి ఏ పదార్థం అయితే ఉందో అవన్నీ కూడా మిథ్యా. మిథ్యా అంటే సత్యము కాదు, సత్యము కాదు. నిశ్చయం దేనిది నాకు ద్వేషము కానీ కాబట్టి అది నిశ్చయం నాకు తెలుసు ఈ సత్యమైనటువంటి కాదని. దానివల్ల ద్వేషము కానీ ప్రీతి కానీ లేదు అని చెప్తూ ఉన్నాడు ఆ రామచంద్రమూర్తి. ఎవరు ఈ విధంగా నన్ను భజింతురో మోహాన్ని త్యజించి ఈ జగత్తునందు మిథ్యాజ్ఞానమునందు అంటే ఇవన్నీ కూడా నాటకము, ఇదంతా కూడా మిథ్యా అసత్యము అని తెలిసి దాన్ని త్యజించి భగవంతుణ్ణి అంటే నన్నే భజింతురో సేవింతురో ఆ విధంగానే వారిని అనుగ్రహించదను. తల్లి నా మాయనే మోహితుడై జనులు నన్ను సుఖ దుఃఖములకు వశముకు సాధారణ మానవునిగా తెలుస్తూ ఉంటారు. మానవులు రాముడు సాధారణ మనిషి అని, ఆయన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని, అబ్బా ఎంత కష్టము రాముడికి వచ్చిన కష్టము ఎవ్వరికీ రాకూడదు, అబ్బా ఎంత కష్టపడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ వారు నా వాస్తవ స్వరూపం తెలియదు వారికి. నీ భాగ్య విశేషమున నీలో సంసార భయము హరించినట్టి నా తత్వజ్ఞానం నీకు ఉపదేశించుతుంది. నీవు నన్ను స్మరించుకోవచ్చునే గృహమునందు ఉండుము, అప్పుడు నిన్ను ఏ కర్మ కూడా నిన్ను బంధించదు అని రాముడు పలకగా కైకేయి ముగ్గురు ఆశ్చర్యపడుచు ఆనందంతో శ్రీరాముని ప్రదక్షిణ చేసి తల వంచి నమస్కారం చేసి ప్రసన్నురాలై బయలుదేరింది. భరతుడు మంత్రులతో తల్లులతో వశిష్ఠులతో కలిసి రాముని స్మరించుతూ అయోధ్యకు చేరుకున్నాడు. ఉదార బుద్ధి గల భరతుడు సమస్త పురవాసులకు దేశవాసులకు యథాయోగ్యముగా అందరికీ అయోధ్య నగరమున నివాసం ఏర్పరచడం. అందరికీ కూడా ఎవ్వరు కూడా అందరూ కూడా అయోధ్యలో రాజమందిరంలో ఉండండి. మీ మీ యొక్క ఏ పూర్వం ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండండి, గురువులకు తల్లులకు అందరికీ కూడా. నేను మాత్రం నందిగ్రామం యజోస్వయం స్థాపయిత్వా యథా న్యాయం నందిగ్రామం యయో స్వయం తత్ర సింహాసనే నిత్యం పాదుకే స్థాప్య భక్తితః. అయోధ్య నగరం అందరికీ
అరణ్యవాసం ఏర్పరిచి తాను ఆ అరణ్యవాసము అంటే అయోధ్య నుంచి అరణ్యవాసం చేసేటువంటి గ్రామం నంది గ్రామం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేశారు చక్కగా. ఆ సింహాసనంపై రామపాదుకలు ప్రతిష్ఠించినాడు మంత్రోక్తముగా. ఆ పాదుక ప్రతిష్ఠ చేసినాడు, అభిషేకం చేసినాడు. దానికి రాజ్యాభిషేకం, పాదుకలకే రాజ్యాభిషేకం చేసినారు. ఆ గురు వశిష్ఠుడితో కలిపి శ్రీరాముడితో సమానముగా భావించి ఆ పాదుకలకే నిత్యం భక్తితో పూజయిత్వా విధానం గంధ పుష్పాక్షతాదిభి రాజోపచారై అఖిలై ప్రత్యహం యతవ్రతః. ఆ పాదుకలకే రాజోపచారాలు, ఛత్రచాపరాలు ఈ రాజులకి ఏమిటంటే రాజోపచారాలు అనేటువంటి కూడా ఉంటుంది. అంటే రాజాధిరాజాయ ప్రసయ్య సాగినే అన్నమో వయం వేయి శ్రవణాయ గుమ్మహే అని వారికి ఒక పట్టుకుంటారు. సిపాయి ఉంటుంది, పట్టుకొని వారికి రామచంద్రమూర్తి వస్తున్నారు బహుపరా అనుకుంటూ వస్తారు. దాన్ని దర్బారు సేవ అన్నారు. ఆ దర్బారు సేవ ఛత్రములు చామరములు ఎప్పటి నిరంతరము ఛత్రచామరాల పాదుకలకి ఎప్పటికీ 24 గంటలు కూడా చేయడం అంటే సాక్షాత్ రామచంద్రమూర్తి అక్కడ ఉన్నాడు అనేటువంటి భావంతో అలాగే పూజిస్తూ ఈ విధంగా భరతుడు కూడాను ఫలమూలాసనోదాంతో జటావల్కలధారకః అధశ్యాయి బ్రహ్మచారి శత్రుఘ్న సహితస్తదా రాజకార్యాణి సర్వాణి యావంతి పృథివీతలే. శత్రుఘ్నతో సహా కందమూలాల నుంచి జటావలకలధారి రాముడు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడో ఆ విధంగానే బ్రహ్మచర్యముతో ఇంద్రియ నిగ్రహముతో తన అన్నయ్య ఏ విధంగా భూమిపైన క్షీణిస్తూ ఉన్నాడో తాను కూడాను భూమిపైన క్షీణిస్తూ. ఇంకా ఒక చోట రాసినటువంటి విషయం ఏంటంటే అన్నయ్య భూమిపైన పడుకున్నప్పటికీ అన్నయ్య ఎత్తు మీద పడుకుంటాడు. నేను ఆయనతో సమానంగా నేను పడుకోకూడదు, ఆయనతో సమానంగా నేను ఉండకూడదు అని కాస్త భూమిని కొంత ఇంచు తవ్వాడట. తవ్వి ఆ భూమి పైన అతను గర్భ తెలుసుకొని శత్రుఘ్న సహితుడై ఉన్నాడు, పడుకుంటున్నాడు అక్కడే. ఈ భూమి ఆ విధంగా రాజకార్యాన్ని కూడా చేస్తూ ఉన్నాడు తను. ఎలా సేవకుడిగా. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన చాలా ఈ విషయం చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పినా కూడా మనకు సమయం సరిపోదు. చిన్న విషయం ఏంటంటే మనం కూడా భగవంతుడి దగ్గర చేసేటువంటి జగత్తులో మనం ఏ నిత్యకృత్యం చేసేటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అది కేవలం నిమిత్త మాత్రంగా అంటే మనం చేసినట్టయితే స్వామి ఈరోజు పొద్దున లేచి నమస్కారం చేసుకొని స్వామి నేను ఈరోజు చేసే ప్రతి కార్యము కూడా నీ ఆజ్ఞతో మాత్రమే నేను చేస్తున్నాను. నాకు అటువంటి కార్యములతో కానీ ఆ కార్యములతో వచ్చేటువంటి ఫలంతో కానీ నాకు ఎలాంటి సంబంధము లేదు. నేను పూజ చేసినప్పటికీ కూడాను దాంతో నాకు సంబంధం. నాహంకర్త హరికర్త. కేవలం నీ ఆజ్ఞనుసరించే నేను చేయడమైతుంది తప్ప ఆ యొక్క ఫలము మాత్రం నాకు సంబంధం లేదు. నాహంకర్త హరికర్త అనేటువంటి భావంతో ఏ జీవుడైతే చేస్తాడో వాడికి ఆ కర్మ దోషాలు వాడికి అంటవు. ఆ విధంగా భరతుడు కూడాను ఆ విధంగానే ఒక సేవగా వృత్తి, ఒక సేవకుడు ఆజ్ఞ చేస్తే ప్రభు ఆజ్ఞ చేసే విధంగా చేస్తాడు. ఆ విధంగా రామచంద్రుడి యొక్క ఆగమనం నిరీక్షణ చేస్తూ రామచంద్రుడి యొక్క భావాన్ని అనుసరించి రాముడు రాజ్యపాలన చేస్తే ఈ విధంగా చేస్తాడు. రాముడు ఏ విధంగా గౌరవిస్తాడు గురువులని, రాముడు ఏ విధంగా చేస్తూ ఉంటాడు అని తాను స్మరణ చేస్తూ రాముడిని స్మరణ చేస్తూ తాను పరిపాలన చేస్తూ ఉన్నాడ. బ్రహ్మర్షి వలె తాను పరిపాలన చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఇట్లా రాముడు సీతాలక్ష్మణ సమేతుడై మునిజన పరివేష్టుడై చిత్రకూటమున కొన్నాళ్ళు ఉన్నాడు. రాముడు సీతాదేవితో అనుజుడితో చిత్రకూటమున ఉండవలను మాట వినినటువంటి పరిసర ప్రాంత
వచ్చువాడి వలన మునుల యొక్క ప్రశాంతత భంగం కలుగుతుంది. అక్కడ చిత్రకూట పర్వతం మీద బాల్యంతో మునులు కూడా ఉంటుంటారు కదా అని తలచి తాను దండకారణ్యం వదిలి వెళ్ళవలనేటువంటి మనస్సులో తలుచుకొని చిత్రకూట పర్వత నివాసం వదిలిపెట్టి అక్కడ నుండి కదిలి రాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళినాడు. వెళ్ళి జనసమూహం లేనటువంటి అత్యుత్తమైనటువంటి ఆ ఆశ్రమము అన్ని విధముల సుఖదాయకమై ఆ ఆశ్రమం ఉందని అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో ఆశ్రమించుండై తన కాంతికే తన యొక్క ఆశ్రమమును ప్రకాశింపజేసినటువంటి ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం సాష్టాంగ నమస్కారం ఆచరించి చతుస్సాగర పర్యంతం అని చెప్పుకొని నేను దశరథ మహారాజు కుమారుడు రాముడును అని నమస్కరించుకుని మా తండ్రి గారి ఆదేశంతో నేను దండకారణ్యం వచ్చినాను. ఈ సమయమున వనరాజ నగముతో మీ దర్శనం చేసుకుని ధన్యుడనైనాను అని పలికినాట రామచంద్రమూర్తి. శ్రీరాముడి వచనములు విని ఆ మునీశ్వరుడు అతను తెలుసు కదా అత్రి మహాముని సాక్షాత్ దత్తాత్రేయుణ్ణి అనసూయాదేవి పుత్రుడిగా పొందినటువంటి వారు అత్రి అనసూయాదేవి. ఇంకా వృత్తాంతం తెలిసి ఉంటుంది కదా. ఆ మహాపతివ్రత ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చిన్న పిల్లలుగా ఆట చేసి ఆడించింది ఆ తల్లి. అటువంటి ఆ దర్శనం అని తెలియదేమున్నది అని అనుకుని సాక్షాత్ బ్రహ్మాత్ముడిగా తెలుసుకుని అత్యంత భక్తిపూర్వకంగా ఆ రామచంద్రుణ్ణి పూజించినట ఆ అత్రి మహాముని. పిమ్మట వన్యభరములతో వారి అతని సత్కారం చేసి శ్రీరాముని సీతను లక్ష్మణుని కూర్చుని వేసి సంతుష్టితో ఇలా అంటున్నాట అత్రి మహాముని. రామచంద్ర ప్రభు, నా భార్య అనసూయాదేవి పేరు ఖ్యాతిటువంటి మహాపతివ్రత. ఆమె అతి వృద్ధురాలై గొప్ప తపస్వి, ధర్మజ్ఞురాలు, ధర్మనందు ప్రేమ కలదు. ఇప్పుడు కుటీరంలో లోపల ఉన్నది. రామచంద్ర ప్రభు, ఆమెను సీతాదేవి ఒకసారి చూస్తే బాగుంటుంది అని అడగ్గా ఇప్పుడు రామచంద్రమూర్తి అమ్మవారు చెప్తున్నాడు, ఓ జానకీదేవి కళ్యాణి, నీవు వెళ్ళి ఆ అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను చూసి ఆమె దగ్గర ఉన్నటువంటి పతివ్రత ధర్మములను తెలుసుకోము అని చెప్పి ఆజ్ఞ వేస్తే సీతాదేవి సరేని రాముని ఆజ్ఞను పాటించి అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసిందట. సీతను చూసి ఆ అనసూయాదేవి కూడా సంతోషంతో చిరంజీవి చిరంజీవి అని బిడ్డ సౌభాగ్యవతి సీత అనుచు అనే సౌభాగ్యవతి భవం. మనము ఎప్పుడైనా కూడా ఎవరు నమస్కారం చేసిన ఆడవాళ్ళు చేసినారో మా తాతగారు అంటే మా తాతగారు ప్రత్యేకంగా చెప్పేటువంటి వారు కాదు, ఎందుకు అనేటువంటి వారు నాకు ఇప్పుడు అర్థమైంది. అయ్యే చెప్పడం ఎవరు ఆడవాళ్ళు నమస్కారం చేసిన సౌభాగ్యవతి భవన్ ఆశీర్వదించేటువంటి వారు. ఎందుకని పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. మహానుభావులు వస్తే కనిపిస్తే, పీఠాధిపతులు కనిపిస్తే, సన్యాసులకి, గురువులకి, గోవుకి ఎక్కడ కనిపించినా నమస్కారం చేస్తే వారు ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వచనము ఏ సమయంలో వారి నోటి వాక్కు ఇలా ఉంటుందో తెలియదు. తథాస్తు దేవతలు ఉంటారు పైన. కనుక సౌభాగ్యవతి భవ అని వారు ఆశీర్వచనం చేశారనుకోండి, భర్తకి ఏదైనా ఆయోగ్యంగా ఉన్నా కూడా తెలియకపోతుంది. తపస్సులైనటువంటి వారు, తపస్సు చేసేటువంటి వారు, పండితులైనటువంటి వారు, గొప్పైనటువంటి వారు, జ్ఞానమైనటువంటి వారికి ఆశీర్వచనం ఎందుకు పొందాలి అంటే అందుకొరకు పొందాలి. ఆ అనసూయాదేవి కూడా సీతాదేవి సంతోషంతో ఆలింగనం చేసుకుని కౌగిలించుకుని ఆ భక్తితో విశ్వకర్మ నిర్మితలకు 2 దివ్య కుండలాన్ని ఇచ్చింది. కుండలాన్ని 2 స్వచ్ఛము పట్టు చీరలు అర్పించగల ఋషిపత్ని అనసూయగా ఇంకను ఆమెకు దివ్యముకు అంగరాలేపనం కూడా ఇచ్చింది. పద్మముఖి, ఈ అంగరాలేపనం వల్ల నీ శరీరము శోభ ఎన్నటి కూడా పెరిగిపోకుండా ఉంటుంది. జానకీదేవి, నీవు సదా పాతివ్రత్య ధర్మము పాలించు, శ్రీరాముని అనుగ్రహించును. శ్రీరాముడు ఏ విధంగా ఆజ్ఞ చేస్తాడో ఆ విధంగా నీవు ఆజ్ఞను పరిపాలించును. రఘునాథుడు నీ తోడ కుశలుగా తిరిగి తమ యొక్క గృహణ అయోధ్యములకు చేరుగాక అని ఆశీర్వదించింది కదా. ఆ తర్వాత
ఋషి దంపతులు విధిపూర్వకంగా సీతాసమేతుల రాములకు మధురమైన భోజనము ప్రేమతో తినిపించినారట. అనంతరం అత్రి మహర్షి అంజలి గడించి రామలక్ష్మణులతో, రామా, నీవే ఈ సమస్త భువనమును సృజించి దీన్ని రక్షించుకు దేవుడు దేవా, మనుష్య తిరిగేగారి శరీరమును కూడా ధరాకరణ చేసినటువంటి వాడు నీవే. మనుష్య తిరిగేగారు వరాహ రూపాన్ని ధరించిన వాడు నీవే. జలములలో ఉన్నటువంటి కూర్మావతారాన్ని, మత్స్యావతారాన్ని కూడా ధరించినటువంటి వాడు నీవే స్వామి అని అనేకంగా స్వామి స్తోత్రం చేసినాట. ఆ దేహంలోనట్టు కూడా నేను అంటావు. సర్వలోకులకు మోహింపజే మాయ కూడా సర్వదా నీకు భయపడుతూనే ఉంటుంది అని ఆ అత్రి మహర్షి ప్రార్థన చేసినాట. ఆ రామచంద్రమూర్తికి పాదపూజ చేసి నమస్కారం చేసి స్తోత్రం చేసినాట. ఇది శ్రీ అధ్యాత్మ రామాయణ ఉమామహేశ్వర సంవాదే అయోధ్యాకాండే నవమ సత్యః సమాప్తః. సీతారామచంద్ర స్వామి భగవాన్